డోన్ నియోజకవర్గం టీడీపీ క్యాంపు కార్యాలయంలో బేడా బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. బుడగ జంగం కుల రిజర్వేషన్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి అది ప్రస్తుతం కేంద్రంలో పెండింగ్ లో ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు సంఘ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలోనే పార్లమెంటులో ఈ అంశాన్ని తాను ప్రస్తావించానని, బుడగ జంగాలకు ప్రాంతీయ వ్యత్యాసం చేయకుండా కేంద్రం చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కుల సర్టిఫికెట్ లేక ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఈ సమస్యపై మొట్టమొదటగా స్వరం ఎత్తింది తానేనని గుర్తు చేశారు. బుడగ జంగాల హక్కుల కోసం ఎల్లప్పుడూ తమతో ఉంటానని హామీ ఇచ్చారు. బుడగ జంగాది కూడా నేను మాట్లాడాను. అది నేను పార్లమెంట్లో మాట్లాడాను. పార్లమెంట్లో 9/2 నేను పార్లమెంట్ క్వశ్చన్ ఇస్తాను సేమ్ బుడగ జంగాల మీద. 21 లేదు, అప్పుడు పెండింగ్ ఉంది. నేను మాట్లాడాను. నేను ప్యూర్ చేసిన క్వశ్చన్ అది. నేను ఫస్ట్ మూవ్ చేసి నేనే. చాలామంది బుడగ జంగాలు కాబట్టి నేను ఫస్ట్ 21లో రేజ్ చేశాను పార్లమెంట్లో. దానికి వాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళేమంటే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ రాలేదు, చేస్తాను ఇక్కడ ఆన్సర్లో వేయడం జరిగింది. సో నేను కాపీ నాది, నేను మర్చిపోయాను. నేను పార్లమెంట్ అసెంబ్లీ మాట్లాడుతుంటే ఈ సీట్ నాతో పాటు నేను పొరపాటు తీసుకోలేదు. సో డెఫినెట్గా అది అయిపోతుంది. ఉద్యోగాలకు న్యాయం చేస్తాం. కొన్ని వేల కుటుంబాలు పాపం వాళ్ళకు సర్టిఫికేట్ లేదు, వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. తప్పకుండా అవసరం అంటే మళ్ళీ సీఎంతో మాట్లాడి మెయిన్ లీడర్స్ దొరికిపోయి సీఎంతో మాట్లాడించి తప్పకుండా తొందరగానే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రేపు పార్లమెంట్లో కూడా జియో వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ బతుకులు బాగుంటాయి, బ్రహ్మాండంగా వాళ్ళకు ఉద్యోగం అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఉద్యోగం లేక అల్లాడిపోతారు. అంటే వస్తున్నాయి వాళ్ళకి ఉద్యోగం తప్ప అన్నీ వస్తుంది. కాబట్టి సర్టిఫికేట్ లేదు. సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది కూడా ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా కానీ ఏ కులానికి ఇబ్బంది ఉన్నా తప్పకుండా మనం ఎంతకుంటాం, అంత డౌట్ ఏం లేదు. మనంతా కలిసి కులం మీద భేదం లేకుండా అంతా కలిసి ముందు పోవాలి. కూడా నేను అన్ని కులాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అలా ఫీలింగ్ లేదు, నాకు అంతా ఒకటే. అంతా కలిసి పోల్చే మనం కలిసి నేను మొదటి కూడా అన్ని కులాలు కలిపిపోయాను. నేను ఏ కులాకి ఎత్తే కాదు. ఎవరి సమస్య వాళ్ళకు ఉంటాయి. అయినా నా తీసుకొస్తే ఇప్పుడు వాల్మీకి ఉంది, వాళ్ళు నెక్స్ట్ టైం మారుతుంది. సమస్య తీరిపోతే ఆ కులాలు హ్యాపీగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా. దాంతో పాటు వేరే కులాల సంబంధంతో కూడా వాళ్ళు మాట్లాడితే తప్పకుండా చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. మేమంతా మీకు అండగా ఉండి మీ సమస్యలు పాల్పంచు భాగాల్లో మీ సమస్యల్లో పాల్పంచుకొని తప్పకుండా సమస్యలు తీర్చిన ప్రయత్నం చేస్తాం.